లో ఉన్నారు కాబట్టి అంటే ప్రధానంగా రిజర్వేషన్ల అంశం మరోసారి రేవంత్ రెడ్డి మాట్లాడటం ముఖ్యమంత్రి దాని మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడాడు. మోడీ కూడా నిన్న పర్యటనలో మోడీ కూడా రియాక్ట్ అయ్యాడు. రిజర్వేషన్ల రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం, బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఇదే అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావడం అది పెద్ద దుమారమే లేపుతోంది. చివరికి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది. మళ్ళీ ఇవాళ కూడా మీడియా ముందు కొన్ని విషయాల్ని, కొన్ని ఆధారాల్ని ముఖ్యమంత్రి బయటపెట్టారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ అభిప్రాయాలు ఆరోపణలో కాదు కదా, కొన్ని చారిత్రక వాస్తవాలు. 2015లో అనంతకుమార్ హెగ్డే కేంద్ర కేబినెట్ మంత్రి, మేము అధికారంలోకి వచ్చిందే అందుకు, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనే మాట అన్నారా లేదా? ఇది రికార్డెడ్ కదా, మీడియాలో రికార్డెడ్, బహిరంగంగా చెప్పిన విషయమే. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని మార్చడం కోసం కమిషన్ వేశారా లేదా? ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ రావడంతో ఆ కమిషన్ పక్కకు పోయిందా, ఆ రిపోర్ట్ పక్కకు పోయిందా లేదా? ఇది నిజమా కాదా చెప్పొచ్చు కదా. అంతేకాదు, ఈరోజు కొత్తగా 400 సీట్లు మాకు వస్తాయనే నినాదం ఎందుకు ఎత్తుకున్నారు? 400 సీట్లు వస్తేనే రాజ్యాంగ సవరణ సాధ్యం, రాజ్యాంగంలో మార్పు సాధ్యమవుతుంది, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం సాధ్యమవుతుంది. ఇది నిజమా కాదా? 400 సీట్లు వస్తేనే 3/4 మెజారిటీ వస్తుంది పార్లమెంట్లో. 3/4 మెజారిటీ లేకుండా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి లేదు. ఇది నిజమా కాదా? సగం రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదిస్తేనే అది సాధ్యం. ఇది నిజమా కాదా? వీటన్నిటికి మించి అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అది. అది నిజమా కాదా? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చెప్పేది మనుస్మృతిని అమలు జరపాలని, మనుస్మృతి చెప్పేది కుల వ్యవస్థ కొనసాగాలని, వర్ణ వ్యవస్థ కొనసాగాలని. కుల వ్యవస్థ కొనసాగడం అంటేనే కుల వివక్ష కొనసాగడం. కాబట్టి దళితులు, బీసీలు, వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాలు అందరూ సమానం అనే ప్రసక్తి లేదు. ఇది ఆర్ఎస్ఎస్ మౌలిక సిద్ధాంతమా కాదా? ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసినటువంటి గోల్వాల్కర్ 1960లోనే రాసినటువంటి విషయం నిజమా కాదా? దళితులు, ఇతర ప్రజానీకం సమానంగా ఉండని హిందూ సమాజమే కావాలి అని గోల్వాల్కర్ అన్నాడా లేదా? అనడం కాదు, రాశాడా లేదా? ఆ పుస్తకం ఇప్పటికీ ఉంది కదా, దానికి సమాధానం చెప్పాలి. అంతేకాదు, అసలు దురదృష్టవశాత్తు ఈ రాజ్యాంగం పౌరులందరూ సమానం అంటుంది, దళితులు మిగతా పౌరులు సమానం అంటుంది అనే మాట గోల్వాల్కర్ చెప్పారా లేదా? అసలు ఈ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించట్లేము అని ఆర్ఎస్ఎస్ ప్రకటించిందా లేదా? ఈ 3 రంగుల జెండాను మేము అంగీకరించము అని ఆర్ఎస్ఎస్ ప్రకటించిందా లేదా? ఇవన్నీ చరిత్ర కదా, ఇవన్నీ వాస్తవాలు కదా. దాన్ని అమలు జరిపేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నది నిజమా కాదా? ఎందుకు ఇప్పుడు ఇంత వేగంగా పావులుగా